హాయ్ అండి. ఈరోజు మనం ఎంతో హెల్తీ అయిన డ్రై ఫ్రూట్ చిక్కీని ప్రిపేర్ చేసుకుందామండి. ఇందుకోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం ముక్కలు ఒక కప్పు, ఒక కప్పు జీడిపప్పు ముక్కలు, అరకప్పు పిస్తా వేసి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరకప్పు గుమ్మడి గింజలని, అరకప్పు వాటర్ మిలన్ సీడ్స్ని, పావు కప్పు నువ్వులని కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ని టిష్యూతో తుడిచి స్టవ్ పై పెట్టి ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటిని పులుచుకొని వాటికి సమానంగా బెల్లం తురుమును వేసి బెల్లం కరగడానికి కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం అనేది పూర్తిగా కరిగాక ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో పాకాన్ని కొద్దిగా వేసి ఉండలా చేసుకొని మధ్యకి విరిస్తే ఈజీగా రెండుగా విరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని బాగా కలుపుకున్నాక ఇందాక మనకు పాకం ఏర్పడలేదు కదా, మళ్ళీ ఒకసారి వాటర్లో పాకం వేసి చూశాను. రెడీ అయింది చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని అన్నింటినీ వేసుకోవాలి. వీటితో పాటుగా సన్ఫ్లవర్ సీడ్స్ని, కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చు. మన డ్రై ఫ్రూట్స్ చిక్కీకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో హెల్దీ అయిన మన డ్రై ఫ్రూట్స్ చిక్కీ అనేది రెడీ అయిపోయింది కదా. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బటర్ పేపర్ పై కానీ స్టీల్ ప్లేట్ పై కానీ నెయ్యి రాసి దానిపైన ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని చపాతీ కర్రతో అదుముకోవాలి. చిక్కీ పూర్తిగా చల్లారక ముందే అన్ని ఇలా ఒకే సైజులో ఉండేలాగా కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాక చించుకొని ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో 2 వారాల పాటు స్టోర్ చేసుకోవచ్చు. వీటిని పిల్లలు కానీ పెద్దలు కానీ రోజుకి ఒకటి తినడం వలన వారికి కావాల్సిన ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్స్ చేరి వారిలో బ్లడ్ సర్క్యులేషన్కి, హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి సహాయపడుతుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.